హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది ఇంతవరకు కూడా చక్కని పాటలు ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా కూర్చుండి మరి దైవవాక్యాన్ని విని ప్రార్థనా ఆశీర్వాదాలతో మనం అందరం కూడా సెలవు తీసుకుందాం. దేవునికి స్తోత్రం. మన ధ్యానం కొరకాయి మొదటి కొరింథీ పత్రిక, బుక్ ఆఫ్ ఫస్ట్ కొరింథియన్స్, మొదటి కొరింథీ పత్రిక చాప్టర్ 15 వర్స్ 10. చాప్టర్ 15 వర్స్ 10. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంగ్లీష్లో కూడా మనం చదువుకుందాం. సంబడి కెన్ రీడ్. But by the grace of God I am what I am, and His grace to but I labored more abundantly than they all, yet not I, but the grace of God which was with me. Yes, but the grace of God which was with me. Amen. Hallelujah. But by the grace of God I am what I am, and His grace which was granted to me was not in vain, for I have labored for more than all of them, yet not I, but the grace of God which was with me. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటున్నాం. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, నేనేమై ఉన్నానో అదంతా కూడా దేవుని యొక్క కృప వలనే. ఆమేన్. హల్లెలూయా. నేను ఏదైతే కలిగి ఉన్నానో అదంతా కూడా దేవుని కృప వలనే. దేవుని స్తోత్రం. వాట్ ఎవర్ యూ హ్యావ్, అది అంతయు కూడా దేవుని కృప వలనే కలిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఏ టాలెంట్, దేవుని స్తోత్రం, దట్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఒక తలాంతు నీవు కలిగి ఉంటే అది దేవుని కృప. పాడగలిగావంటే దేవుని కృప. ఆరోగ్యం కలిగి ఉన్నావంటే దేవుని కృప. ఆయుష్ కలిగి ఉన్నావంటే దేవుని కృప. కుటుంబంగా ఉన్నావంటే దేవుని కృప. సంఘంగా కూడావంటే దేవుని కృప. సజీవుడిగా చేయబడ్డావంటే దేవుని కృప. తినగలుగుతున్నావంటే దేవుని కృప. అరుగుతున్నా కూడా దేవుని కృపే కదా. తిన్నదరక్క చాలా మంది బాధపడుతుంటారు. మనం తినటం కోసమే ప్రార్థన చేస్తాం, కానీ అప్పుడప్పుడు అరగటం కోసం కూడా ప్రార్థన చేయాలి. ఓకే, నువ్వు ఏది కలిగి ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా కూడా అదంతయు కూడా దేవుని కృపే. మనకి ఏది కలిగి ఉన్నా, ఏమి పొందుకున్నా, ఏమి పొందుకొనబోతున్నా అదంతయు కూడా దేవుని యొక్క కృపని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమై ఉన్నాడో, పౌలు అపోస్తలుడు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమై ఉన్నాడో, ఎలాగూ తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకుంటున్నాడో, ఏ రీతిగా మనల్ని ఈ యొక్క వచనం ద్వారా ఉండాలని చెప్పాలనుకుంటున్నాడో, దేవుని స్తోత్రం కలుగునుగాక, దానిని మీ కొరకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరొకసారి ఆ ప్యాసేజ్ లేకపోతే ఆ వచనాన్ని వెల్ రీడ్ ఇట్. దేవుని స్తోత్రం కలుగునుగాక. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్, అండ్ హిస్ గ్రేస్ విచ్ వాజ్ గ్రాంటెడ్ టు మీ వాజ్ నాట్ ఇన్ వెయిన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు.
ఏమై ఉన్నాడు ఆయన అంటే ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. we'll read one verse, దేవుని స్తోత్రం. that is from book of Ephesians. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఏమై ఉన్నాడో అక్కడ చాలా దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. of which I became a servant according to the gift of the grace of God given to me. Amen. Hallelujah. దేవుడు ఏదైతే ఆయనకి ఇచ్చాడో దానికి పరిచారకుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమై ఉన్నాడట ఇక్కడ? దేవునికి పరిచారకుడిగా చేయబడ్డాడు. దేవుని యొక్క సేవకుడిగా చేయబడ్డాడు. పరిచారకుడు అనేటటువంటి మాటని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగును గాక, దానికి ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆ యొక్క మాటను మనం ఒకసారి కనుక దేవుని స్తోత్రం కలిగిన గాక హిబ్రూలోకి వెళ్ళి అక్కడ మనం చదివితే అక్కడ దేవుడు ఒక చక్కని మాటను రాస్తాడు. దేవుని స్తోత్రంగా అది కింగ్ జేమ్స్ వర్షన్స్లో ఈ రీతిగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగినాక ఐ వాజ్ మేడ్ ఏ మినిస్టర్. దేవుని స్తోత్రం. మినిస్టర్ అంటే మనకు సహజంగా వచ్చే ఆలోచన ఏంటి అని అంటే ఒక ఏంటి మంచి రాయల్ లైఫ్ అండ్ మంచిగా అది చేస్తాడని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటి అని అంటే దానికి చాలా అర్థాలు ఇక్కడ దేవుని స్తోత్రం కలిగిన ఇవ్వబడ్డాయి. వన్ హూ ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ ఆఫ్ అదర్స్, ఎస్పెషలీ ఆఫ్ ఎ మాస్టర్, ఏ సర్వెంట్ అటెండ్ ఎ మాస్టర్, ద సర్వెంట్ ఆఫ్ ఎ కింగ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా మనం ఇంకొక ఆ వర్షంలో మనం చదువుకుంటే దేవుని స్తోత్రం కలిగిన గాక, ఏ వెయిటర్, వన్ హూ సర్వ్ ఫుడ్ అండ్ డ్రింక్. మినిస్టర్ అనేటటువంటి పదానికి ఏంటి అని అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి మాట దేవుని స్తోత్రం కాక, ఏ వెయిటర్, వన్ హూ సర్వ్ ఫుడ్ అండ్ డ్రింక్, ఆర్ వన్ హూ ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ ఆఫ్ అనదర్, ఎస్పెషలీ ఆఫ్ ఎ మాస్టర్, ఎ సర్వెంట్. దేవుని స్తోత్రం అంటే పనిచేసేటటువంటి వ్యక్తి ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడి ఆ యొక్క కమాండ్ను, ఆ యొక్క ఆజ్ఞను నెరవేర్చేటటువంటి వ్యక్తి అని రాయబడింది. పౌలపోస్తులుడు కూడా ఇక్కడ దేవుని స్తోత్రం తను తాను పరిచారకుడిగా చెప్పుకుంటుంటే ఏంటి అని అంటే దేవుడు ఏదైతే నాకు ఆజ్ఞాపిస్తాడో దాన్ని చేయడానికి మాత్రమే నేను ఎక్కడున్నాను, అది నా ప్రివిలేజ్ అంటున్నాడు. ఆమేన్. ఈ దినాన దేవుడు కూడా మనకు ఒకటి బోధిస్తూ ఉన్నాడు, ఒక ఆజ్ఞను జారీ చేశాడు. అది ఏంటి అని అంటే మనం ఇందాక చదువుకున్నాం. చదవండి ఆ మాట మరొకసారి 7వ వచనం. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడినైతిని. కృపావరము ఏదైతే నువ్వు పొందుకున్నావో ఆ కృపావరాన్ని ఇతరులకు పంచిపెట్టట్లో నీవు పరిచారకుడిగా ఉండుటయే దేవుడు నిన్ను ఎన్నుకున్న విధానం. ఆమేన్. ఒక కృపావరాన్ని పొందావు, ఒక వరాన్ని పొందావు, ఒక రక్షణ పొందావు, ఒక బాప్తీసం పొందావు, ఒక క్రైస్తవునిగా చేయబడ్డావు, దేవుని కుమారుడిగా చేయబడ్డావు, దేవుని కుటుంబంగా చేయబడ్డావు, దేవుని కుమార్తెగా కుటుంబంగా చేయబడిన నీకిచ్చిన ఆ కృపావరము ఇతరులకు ఉపయోగపడేటట్లుగా చేయాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థించే వ్యక్తిగా, సంఘము కొరకు కన్నీరు కార్చే వ్యక్తిగా, కుటుంబం కొరకు ప్రయాసపడే వ్యక్తిగా, కుటుంబం సంఘం అనే కుటుంబంలో దేవుని స్తోత్రం దాని అభివృద్ధి కొరకు ప్రయాసపడేటటువంటి వ్యక్తిగా ఉండుటే నీకిచ్చిన దేవుడు పరిచర్య బాధ్యత. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నెరవేర్చుటయే సర్వెంట్ యొక్క లక్షణం.
దేవుని యొక్క పరిచారకునిగా నీవు నేను చేయవలసినటువంటిది. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి పరిచారకులమే, దేవుని యొక్క పిల్లలమే, దేవుని కుటుంబమే, దేవుని సేవ కొరకు పిలవబడిన వారమే, దేవుని కొరకు ఎన్నుకొనబడిన వారమే. నీ యొక్క కృపావరం ఇతరుల కొరకు ప్రార్థించేదైతే కన్నీరు విడు, సంఘం కొరకు ప్రయాసపడేదైతే కన్నీరు విడు. దేవునికి స్తోత్రం. సంఘం కొరకు విజ్ఞాపన చేసేదైతే దేవుని స్తోత్రం, విజ్ఞాపన చేయి. నీ పరిచర్య ధర్మం అది. ఒక యజమానిగా, ఒక కుటుంబీకుడిగా, ఒక గృహ యజమానిగా, ఒక సంఘ యజమానిగా, దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా, యు అండ్ ఐ నీడ్ టు, దేవుని స్తోత్రం, ప్రే ఫర్ ద పీపుల్. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు వారికి పరిచర్య ధర్మాన్ని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. ఈ లోకంలో నిన్ను నన్ను ఎన్నుకున్నది నశించిపోతున్నటువంటి ప్రజల కొరకు ప్రార్థించే బాధ్యత మనది. అందుకే ఇక్కడ రాశాడు దేవుని స్తోత్రం, దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని. ఆమేన్. హల్లెలూయా. కృపతో నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృపతో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుని స్తోత్రం కలుగునుగాక ఈ క్షణములో ఈ రీతిగా నిన్ను ఉంచాడు. ప్రియులారా చూడండి ఒక మాట, దేవుని స్తోత్రం. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే అక్కడ దేవుడు ఒక చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక దేవుని స్తోత్రం 3వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని స్తోత్రం. కలిగి ఉన్నది ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారం అగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేసేదే. నీవు చేస్తున్న పరిచర్య, నువ్వు చేస్తున్న పని, నీవు చేస్తున్నటువంటిది అది ఇతరులను జీవింపజేసేది, బ్రతికింపజేసేది. ఏదో నీవు సామర్థ్యము కలిగిన వాడువని కాదు అని అక్కడ రాస్తున్నాడు. దేవుని స్తోత్రం. మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతట మేము సమర్థులము కాదు. సమర్థత ఇచ్చినవాడు దేవుడు, ఎన్నుకున్నవాడు దేవుడు, ఏర్పరచుకున్నవాడు దేవుడు, నిర్ణయించుకున్నవాడు దేవుడు, నిలబెట్టినవాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ప్రార్థించటమే రాదు, ఇప్పుడు ప్రార్థించగలుగుతున్నాం. ఒకప్పుడు పాడటమే రాదు, పాడగలుగుతున్నాం. ఒకప్పుడు మాట్లాడటమే రాదు, మాట్లాడగలుగుతున్నాం. ఆత్మీయముగా బ్రతికించగలుగుతున్నాం, పోషించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు నీ మాటలు ఎలాంటి వాట? జీవింపజేసేవి, బ్రతికింపజేసేవి ఇతరులను. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు శీల మాటలు చెరసాల నాయకుని బ్రతికించాయి. ఏమన్నాడు? కత్తి తీసుకొని పొడుచుకోబోయాడు, చంపుకోబోయాడు. అయ్యా మేము ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆయన కుటుంబాన్ని రక్షించిన మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో, నా జీవితంలో కూడా నీవేమై ఉన్నావో అది దేవుని కృప. ఈ కృపా కాలములో, ఈ యొక్క దేవుని స్తోత్రం కాలములో నీవు నేను చేయవలసిన పని ఇతరులను బ్రతికించగలిగినటువంటి స్థితిలో నీవు నడవాలి. ఇతరులకు ఆదరణ కలిగే రీతిలో నీవు బ్రతకాలి. హాని చేసే రీతిలో కాదు, భయపెట్టే రీతిలో కాదు. దేవుని స్తోత్రం. కించపరిచే రీతిలో కాదు. దేవుని స్తోత్రం. వారిని అవమానపరిచే రీతిలో కాదు. వారి అవమానమును, వారి నిందను, వారి భయమును, వారికి ఉన్న కష్టమును, వారికి ఉన్న శోధను, వారికి ఉన్న ఇబ్బందిని, దేవుని స్తోత్రం, నీవే స్థితిలో ఉన్నా కూడా వారిని బ్రతికించేదిగా నీ యొక్క యాటిట్యూడ్ ఉండాలి. పౌలు శీలను ఏ స్థితిలో ఉన్నా వారు కొట్టబడి
దేవుని స్తోత్రం, హింసించబడినప్పటికీ వారి మాటలు ఏం చేశాయట? చెరసాల నాయకుని కుటుంబాన్ని రక్షించాయి. అందుకే భక్తుడు పౌలపోసం, ఇది మా వలన కాదు, ఒకప్పుడైతే నేను చంపువాడిగా ఉన్నాను, ఒకప్పుడైతే దూషించువాడిగా ఉన్నాను, ఒకప్పుడైతే హింసించువాడిగా, ఇప్పుడైతే మాలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడట? బ్రతికింప చేస్తూ ఉన్నాడు మాటల ద్వారా. ఆమేన్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం టిప్ ఎందుకు ఎత్తాం? వాడొచ్చి సార్ చెప్పండి సార్, ఓకే సార్, ఎంతో నమ్రతగా వాడు చేసి ఆ కొద్ది నిమిషాలైనా సరే, ప్రెస్టేజ్ అనుకో, ఇంకోటి అనుకో, దేవుని స్తోత్రం, పోయేటప్పుడు ఏదో ఒకటి కొద్దిగా అటు పెట్టి వెళ్ళిపోతాం. వాడికి తృప్తి కదా దేవుని స్తోత్రం. నీ మాటలకు వాడు ఇతరులకి ఒక సర్వెంట్ వలే దీనుడువై, ప్రభు కొరకు, ప్రభు నిమిత్తమై, ఎవరు ఘనతో కొరకు, ఎవరికి మెప్పుకో కొరకు కాదు, దేవుని స్తోత్రం. దేవుడే ఒక సర్వెంట్గా ఈ లోకానికి వచ్చాడు, ఒక దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు, అనేక మందిని బ్రతికించాడు ఆయన తన మాట చేత, తన ప్రవర్తన చేత, తన యొక్క క్యారెక్టర్ చేత, తన యొక్క పరిచర్య చేత. దేవుని స్తోత్రం. ఈ లోకంలో అనేక మందిని బ్రతికించాడు. రాళ్ళు తీసుకొని అందరూ కొట్టబోతుంటే అమ్మ అని బ్రతికించాడు. అందరూ వెలివేసి ఊరవతల పెడితే దేవుని స్తోత్రం కలిగిన గాక ఆమె మనస్సును మార్చి ఆమెను స్వార్థికురాలుగా చేశాడు, సమరస్త్రీని. అందరూ వెలివేసి రాళ్లతో కొట్టాలని చూస్తూ ఉంటే హక్కును చేర్చుకొని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అని చెప్పాడు. చనిపోయిన తర్వాత శిష్యులు వారి పళ్ళకి వెళ్ళిపోతే దేవుని స్తోత్రం కలిగాక మరలా వారి యొద్దకు వచ్చి వారిని రక్షించి, వారిని క్షమించి, వారిని హక్కును చేర్చుకొని బాధ్యతను అప్పగించాడు. ఆమె దేవుని బిడ్డలారా, నీవు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని కృప. ఈ కృపను పొందిన నీవు నీ ద్వారా ఇంకా అనేక మంది కృపను పొందాలి. ఆమె హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన. చూడండి ఇంకో మాట, మొదటి కొలెషన్స్, బుక్ ఆఫ్ కొలెషన్స్ చాప్టర్ 1 వర్స్ 29 మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఒక చక్కని మాట రాస్తూ ఉన్నాడు. బుక్ ఆఫ్ కొలెషన్స్ చాప్టర్ 1 వర్స్ 29. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక చక్కని మాట అక్కడ రాశాడు. ఏంటి ఆ మాట అంటే, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? 28వ వచనం, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలననే. చాలు ఎవరినట? ప్రతి మనుషుని కూడా సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. నువ్వు నిలబెట్టమే కాదు, దేవుని స్తోత్రం, మనం ఇతరులను నిలబెట్టే వాళ్ళంగా ఉండాలి. దేవుని స్తోత్రం. సంగమా, నిన్ను బట్టి, నీ స్థితిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి, నీ కుటుంబమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నీ యొక్క పవిత్రతను బట్టి, నీ విశ్వాసమును బట్టి ఇతరులు కూడా దేవునితో పరిపూర్ణంగా ఆయన ఎదుట నిలబడాలి. అందుకు నిన్ను నన్ను దేవుడు, దేవుని స్తోత్రం కలిగిన గాక, పరిచర్య ధర్మమునకు ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు ఆయన. ఆమె స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కాబట్టి దేవుని యొక్క ప్రియ సంగమా, దేవుని యొక్క బిడలారా, వాక్కును వింటున్నటువంటి వారులారా, దేవుని స్తోత్రం, ప్రతి మనిషిని కూడా ఆయన ఎదుట నిలబెట్టవలనని ఒక బాధ్యతతో సంఘం ప్రార్థన చేయాలి. ప్రయాసపడుతున్నాడు ఆయన, ప్రయాసపడుతూ ఉన్నాడు పరిపూర్ణతలోనికి రావాలని. సంఘం పరిపూర్ణతలో ప్రతి వ్యక్తి కూడా రావాలని. ఆమేన్. నీ కుటుంబాన్ని బట్టి నిన్ను చూస్తున్నటువంటి వారు పరిపూర్ణతలకు రావాలి. నీ ఆలోచన విధానం, నువ్వు ప్రవర్తించే తీరు, నువ్వు మాట్లాడే తీరుని బట్టి నిన్ను చూస్తున్న వారు పరిపూర్ణతలోనికి రావాలి. ఆమేన్. మనం పరిపూర్ణతలోకి ఎలా వస్తున్నాం? యేసయ్యను చూడని బట్టి కదా, వ్యక్తులను బట్టి కాదు. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనం కూడా దేవుని స్తోత్రం, ఆయన పరిపూర్ణతలోనికి వచ్చి, ఆయన వలె దేవుని స్తోత్రం కలిగిన పరిపూర్ణతలోనికి ప్రతి మనుషుణ్ణి తీసుకురావలసిన బాధ్యత
మనదయ్యున్నదని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వద్దాం, దేవుని స్తోత్రం కలిగిన గాక. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. దేవుని స్తోత్రం కలిగిన. ఆయనను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలన అయ్యున్నాను. చాలు, దేవుని స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడట? మొట్టమొదటిగా పరిచారకుడై ఉన్నాడు. ఫస్ట్ ఆయన ఏమై ఉన్నాడట? పరిచారకుడై ఉన్నాడు. నంబర్ 2, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, దేవునికి స్తోత్రం కలిగిన గాక, 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ స్వార్థకు పరిచారకుడనైతిని. 8, దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఒకటేమో పరిచారకుడిగా చేశాడు, రెండవది దేవుని స్తోత్రం కలిగిన ఆయన ఏమై ఉన్నాడనంటే దేవుని స్తోత్రం కలిగినాక అత్యల్పుడై ఉన్నాడు. 8వ వచనం ఇంగ్లీష్లో చదివితే చదవండి. టు మీ who am less than least of all saints. ఆమేన్. ఎవరట ఆయన? ఉన్నటువంటి అందరికంటే కూడా అత్యల్పుడును. రెండవది పరిచర్యలో రెండవ ధర్మం ఏంటి అని అంటే మనల్ని మనం తగ్గించుకోవడం. ఈయనెవరు? ఈయనకున్నటువంటి దేవుని స్తోత్రం కలిగిన గాక క్వాలిటీస్, ఈయన ఎలాంటి వాడో దేవుని స్తోత్రం కలిగిన గాక, ఎలాంటి కృప పొందినటువంటి వాడో మనకు బాగా తెలుసు. అపోస్తుడైన పౌలు గురించి తెలీదా? దేవుని స్తోత్రం కలిగిన గాక. అపోస్తుడైన పౌలు ఆయనకున్నటువంటి క్వాలిఫికేషను దేవుని స్తోత్రం కలిగిన గాక అవన్నీ మనం చదువుకుంటే ప్రియులారా ఎంతో అద్భుతంగా మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన గురించి మనం అనేక సార్లు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం చదువుకుంటూ వచ్చాం. దేవుని స్తోత్రం. ఒక మాట గలతీ పత్రికలు అనుకుంటాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివితే, 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘము హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడునై యుంటిని. ఎవరటేనా? చిన్నప్పుడే సున్నతి పొందినవాడు, ఇశ్రాయేలు వంశీయుడు, బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, హెబ్రీల సంతానం, ధర్మశాస్త్రములో నిష్ఠాప్రవిష్ఠుడు, చెప్పుకోవడానికి చాలా హోదాలు క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. కానీ ఇప్పుడు ఏమంటాడు? మనం ఇందాక చదువుకున్నాం కదా ఎఫెసీ పత్రికలో, ఏమంటాడు? అందరికంటే కూడా అత్యల్పుడను.
ఆమె 4 మొక్కలు ఇంగ్లీష్ వచ్చినాయి అనుకో కదా, డూమ్ డామ్ డూష్ అన్నాం అనుకో, అసలు ఇక మనకన్నా తోపు కదా ఇంకెవరు లేరు. 4-5 బిల్డింగులు ఉన్నాయి అనుకో, ఇంకా అస్సలు 2-3 కార్లు ఉన్నాయి అనుకో, అబ్బే లెక్క చేయం దేవునిస్తూ. ఈయన చాలా ఉన్నాయి, క్వాలిటీస్ అయినాయి. ఒకసారి ఆయన పట్టకపోతే రాజే భయపడ్డాడు ఆయన చూసి. నువ్వు హెబ్రీలో ఒక సంతానమా, నిన్ను పట్టుకున్నా ఇంద్ర బాబు బయటికి రని చెప్పేసి తీసుకొచ్చాడు. అంత టెర్రర్ పౌలంటే. అలాంటి ఆయన అంటాడు, జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా 5 కాండాలు చెప్పగలిగినటువంటి వాడు, బోధించగలిగినటువంటి వాడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని స్తోత్రం కలిగినాక ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసినటువంటి వాడు ఆయన. అంతటి జ్ఞానము, హోదా, స్థితి కలిగిన వాడు అంటాడు, ఇదిగో నేను అల్పుడను అనేటటువంటి మాట ఇంకా తక్కువే, అత్యల్పుడను. నేను ఎన్నుకున్నది, ఏర్పరచుకుందో తెలుసా దేవుని స్తోత్రం, ఆ అత్యల్పమైనటువంటి స్థితిలో ఉన్న ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి. నీవు తగ్గించుకున్నప్పుడు, దీనుడివైనప్పుడు, విధేయుడివైనప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తాన్ని మనము జరిగించినప్పుడు ఈ కుటుంబంలో చేయగలిగే కృప ఉన్నతమైనటువంటిది ప్రియులారా. అదేంటో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. చదవండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ మాట ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చదువుకుందాం దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయంలో దేవుని స్తోత్రం కలిగిన గాక. అది ఏంటో మీకు జ్ఞాపకం చేసి ఐ క్లోజ్ మై సర్మన్. దేవుని స్తోత్రం 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని స్తోత్రం కలిగిన దేవుడు చక్కని మాట అంటాడు. దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యం. ఏమై ఉన్నావు నీవు? ఏమై ఉన్నావు? ఒకటి పరిచారకుడివై ఉన్నావు, 2వది దీనుడివై ఉన్నావు, 3వది క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం. ఆమె అందుకు పుట్టినట్లో ఉంది దేవుని స్తోత్రం కలిగిన గాకేముంది పుట్టినట్లో? అడుగు జాడలు పట్టు శక్యము కాని. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది చదవండి. The unsearchable riches of Christ. ఆమేన్. అపార ఐశ్వర్యం, అపారమైనటువంటి ఐశ్వర్యం. మనం అనుకుంటాం ఐశ్వర్యం అంటే డబ్బులేమోనని. డబ్బులే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తుని గురించి, క్రీస్తు కొరకై, క్రీస్తు వలె జీవించుటకు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో ఆటోమేటిక్గా తన కృప మహదైశ్వర్యంలో నీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతూనే ఉంటుంది. అందుకే ఈ ఫిలిప్పీ పత్రికలోనే దేవుడు రాస్తాడు 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుని స్తోత్రం కలిగిన గాక. చదవండి దేవుని నామానికి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడునుగాక. నువ్వెప్పుడైతే క్రీస్తుకు పరిచారకుడవై, సంఘమునకు పరిచారకుడవై, ఆత్మల క్షేమము కొరకు పరిచారకుడవై, దేవుని కొరకు అత్యల్పుడవై, దేవుని కొరకు నిన్ను నీవు తగ్గించుకున్న వాడవై, విధేయుడైనటువంటి వాడవై ఎప్పుడైతే ఉంటావో దేవుడు అంటాడు, శోధింప సఖ్యము కాని అపారమైనటువంటి ఐశ్వర్యం మీకు నేను ఇస్తాను. ఆమేన్. ఈ యొక్క అపారమైనటువంటి ఐశ్వర్యము ద్వారా మీ ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది, అనుగ్రహించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని చేయం, దేవుడు చెప్పిన చేయం, దేవుని ఎదుట విధేయులం కాం,
కానీ అపారమైనటువంటి కృప కావాలంటే రాదు. ముందు రెండు మనం చెయ్యాలి. ముందు రెండు ఏంటి? నెంబర్ 1, దేవుని స్తోత్రం, సర్వెంట్హుడ్. నెంబర్ 2, దేవుని స్తోత్రం కలిగిన గాక అత్యల్పమైనటువంటి దీనుడమైనటువంటి స్థితి దైవ సన్నిధిలో కనబరచాలి. అప్పుడే దేవుడు అంటాడు, అపారమైనటువంటి ఐశ్వర్యాన్ని నేను నీకు ఇస్తాను. అఫ్కోర్స్ ఇక్కడ ఇవ్వబడింది ఆయన స్వార్థ ప్రకటించటం, అన్ని జనులకు వెలిగించటం. కానీ నీకు నాకు దేవుని స్తోత్రం ఇవ్వబడినటువంటి కృప, ఈ దేవుని యొక్క జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టే కృప మనకు. చూడండి ఆ మాట చదవండి. అక్కడ దేవుని స్తోత్రం కలిగినగా ఒక చక్కని మాట రాస్తాడు 11వ వచనంలో. 2 కలిపి ఉన్నాయి, మనం చదువు. ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, దేవుని స్తోత్రం, ఆమేన్, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క పవిత్రత, దేవుని స్తోత్రం ఇప్పుడు ఏం చేయాలట? ప్రజలకు తెలియచేయాలి. నీకున్న స్థలంలో, నీకు ఎదురైన వారితో, నీకు కలిసిన వారితో, దేవుని స్తోత్రం, ఒక మాట నాటు అంతే. దేవుని స్తోత్రం, చిన్న సాక్ష్యం చెప్పు. దేవుడు నిన్ను ఎలా రక్షించాడు, దేవుడు నీకు ఎలా ఈ యొక్క కృప ఇచ్చాడు, ఎలాగ పొందుకున్నావో, నీ మేళ్ళు చెప్పు, నీ ఆశీర్వాదం చెప్పు, గొప్పతనం చెప్పుకో. ఓకే, నీవు పొందుకున్న మేళ్ళు, దేవుని ద్వారా నీవు పొందుకున్న ఆశీర్వాదం, ఆ అభివృద్ధి, ఈ యొక్క కృప నువ్వు ఎలాగో పొందుకున్నావు, దాన్ని నువ్వు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వారిలో దేవుడు కార్యం చేస్తాడు. విమర్శించాల్సిన పని లేదు, మనం ఎవరిని విమర్శించక్కర్లా, ఎవరికొన్న నమ్మకం వాళ్ళది. నీవు నమ్మినటువంటి దానిలో దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆ యొక్క అద్భుతాన్ని నీవు చెప్పగలిగినప్పుడు, వివరించగలిగినప్పుడు, ఆ అద్భుతం ద్వారా దేవుని స్తోత్రం నీ యొక్క సాక్ష్యాన్నో లేకపోతే నీ యొక్క మాటలు విన్నటువంటి వారు విశ్వాసంలో రావడానికి కార్యాలు జరుగుతాయి. ఆమేన్. స్వార్థలో మనం చదువుతున్నప్పుడు దేవుడు ఎప్పుడూ కూడా ఉపమానాలతో విమర్శించలే ఎవరిని, హేళన చేయలే ఎవరిని, అవమానపరచలే ఎవరిని. దేవుని స్తోత్రం కలిగిన గాక వారిని ఒక ఆలోచించే రీతిలో మాటలు చెప్పి వదిలేశాడు. ఆమేన్. నువ్వు వాదనకో ప్రతివాదనకో దేవుని స్తోత్రం తర్కానికో దిగావనుకో ఎవరం గెలవలేము. దేవుని స్తోత్రం. కానీ నీవు పొందిన మేలును, నీవు పొందుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే నీవు చెప్పగలవో దేవుని స్తోత్రం కలిగిన గాక అప్పుడు దేవుడు వారి పట్ల మేలు చేస్తాడు, నీ పట్ల కూడా మేలు చేస్తాడు. ఆమేన్. అందుకే నేనేమై ఉన్నానంటే నేను పొందుకున్న అపారమైనటువంటి ఆ జ్ఞానాన్ని అధికారులకు బోధించడానికి సిద్ధమై ఉన్నాను. నెంబర్ 1 దేవుని స్తోత్రం, సర్వెంట్, దేవునికి దాసుడి అయి ఉన్నాడు. నెంబర్ 2 దేవుని స్తోత్రం కలిగినాక దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సన్నిధిలో అత్యల్పమైన జీవితాన్ని కొనసాగి. నెంబర్ 3 అపారమైన జ్ఞానాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఈ రీతిగా చేస్తే నీ సంఘంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యాలను చూస్తావు. ఆ మూలవాక్యాన్ని మనం చదువుకొని ముగించుకుందాం. చదవండి ఆ మాట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లే. చెప్దాం అందరం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేని గురించి అతిశయపడొద్దు, ప్రభువుని బట్టి సంతోషపడదాం. దేవుడు అలాంటి కృప మనకు సమృద్ధిగా దయచేసి నడిపించునుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది, అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.